అందరికీ నమస్కారం. ఈరోజు మనం పండిట్ శ్రీరామ్ శర్మ ఆచార్య గారు తన మనోబల్కే ధని అనే పుస్తకంలో పంచుకున్న ఒక అద్భుతమైన కథ గురించి తెలుసుకుందాం. అదే పైలట్ బెల్యాయవ్ కథ. అసలు మనిషి సంకల్పం, ఆత్మస్థైర్యం ఎంత గొప్పవో చెప్పడానికి ఇదొక సజీవ సాక్ష్యం లాంటిది. చూశారుగా, వాసిలీ చెప్పిన ఈ మాటలు ఈ కథ మొత్తానికి ఒక రకంగా ప్రాణం పోస్తాయి. మన సంకల్పం గట్టిగా ఉంటే చాలు, ఎంత పెద్ద కష్టమైనా సరే మన ముందు తలవంచాల్సిందే. ఈ మాటే నిజం. సరే, మరి ఈ మాటల్ని మనసులో పెట్టుకుని బెల్యాయేవ్ ప్రయాణంలోకి మనమూ అడుగుపెడదాం. ఇక బెల్యాయేవ్ ఒక మామూలు యువకుడి కథ ఇది. ఒకవైపు ఆకాశమంత ఎత్తుకు ఎదగాలన్న కల, మరోవైపు పాతాళానికి తొక్కేసే నిజం. ఈ రెండిట్లి మధ్య అతని జీవితం ఎలా సాగిందో చూద్దాం. బెల్యాయేవ్ కథ మొదలైంది ఒక అనాథాశ్రమంలో. వాళ్లమ్మ అక్కడే పనిచేసేదే అన్నమాట. మిగతా పిల్లలంతా ఆడుకుంటూ ఉంటే ఇతని చూపులు మాత్రం ఎప్పుడూ పైకే ఉండేవి, ఆకాశం వైపు. ఆకాశంలో ఎగిరే పక్షుల్లా, మేఘాల మధ్యలో దూసుకెళ్లే విమానంలా తనుకూడా ఎగరాలి, ఎలాగైనా సరే పైలటవ్వాలి. ఇదే అతని కల. అయితే అంతా బాగుందనుకుంటున్న టైంలో అతని కలలకు ఒక పెద్ద అడ్డంకి ఎదురైంది. అందరి పిల్లల్లాగే ఆడుకుంటున్నప్పుడు జస్టు కింద పడ్డాడు, అంతే. కాని ఆ చిన్న పడటమే అతని జీవితాన్ని మొత్తం తలకిందులు చేసేసింది. వెన్నుకి చాలా పెద్ద గాయమైంది. దాంతో ఏకంగా 15 రోజులు హాస్పిటల్లోనే ఉండాల్సొచ్చింది. డాక్టర్లు చెప్పిన విషయం విని అతని ప్రపంచమే కూలిపోయినట్టు అనిపించింది. అతనికి తగిలింది మామూలు గాయం కాదట, స్పైనల్ ట్యూబర్క్యులోసిస్, అంటే వెన్నెముక క్షయవ్యాధి. దీనివల్ల వీపుమీద గూణి వస్తుందని, చాలా బాధగా ఉంటుందని చెప్పారు. వెంటనే అతన్ని డిసేబుల్డ్ పిల్లలుండే వార్డుకి మార్చేశారు. ఇక అతని ఆశలన్నింటికీ సంకెళ్లు పడ్డట్టే అయ్యింది. ఇక తన జీవితం ఇంతే, అంతా అయిపోయిందనుకుంటున్నాడు. ఆ చీకటిలో, ఆ నిరాశలో ఒక చిన్న ఆశాకిరణంలా ఒక కొత్త స్నేహం చిగురించింది. అతనిలో ఆరిపోయిన ఆశల దీపాన్ని మళ్లీ వెలిగించింది. ఒకసారి వాళ్లమ్మకి ఊరికి వెళ్లాల్సి వచ్చింది. అప్పుడు బెల్యాయేవ్ను పక్కింటి వాళ్ల దగ్గర ఉంచి వెళ్ళింది. అక్కడే అతనికి వాసిలీ పరిచయం అయ్యాడు. ఆవిడ కొడుకే ఈ వాసిలీ. వాసిలీ కూడా ఒకప్పుడు ఫైటర్ పైలట్. కాని విధి ఆడిన వింత నాటకంలో ఏమైందంటే, తను నడుపుతున్న విమానానికి నిప్పంటుకొని పాపం తన కంటిచూపు మొత్తం పోయింది. తన జీవితంలో ఇంత పెద్ద విషాదం జరిగినా వాసిలీ దాన్ని పక్కన పెట్టేశాడు. పైలట్గా ఆకాశంలో తను చేసిన సాహసాల గురించి, విమానం నడిపినప్పటి అద్భుతమైన అనుభవాల గురించి కథలు కథలుగా చెప్పేవాడు. ఆ మాటలు వింటున్న బెల్యాయేవుకు ఒక్కసారిగా ఏదో తెలిసొచ్చింది. అయ్యో, నాకే ఈ కష్టమొచ్చింది అనుకున్నాడు కాని, తనకంటే పెద్ద కష్టంలో ఉన్న వాసిలీ ఎంత ధైర్యంగా ఉన్నాడో చూశాడు. అప్పుడు అర్థమైంది, ఈ ప్రపంచంలో అత్యంత దురదృష్టవంతుడిని నేనేం కాదు అని. కళ్ళు లేకపోయినా సరే మనస్సుతో ప్రపంచాన్ని చూడొచ్చని తెలుసుకున్నాడు. వాసిలీ ఆ ఒక్క మాటతో బెల్యాయేవ్లో కొత్త శక్తిని నింపాడు. అతనిలో ఆరిపోయిన ఆశలకు మళ్లీ ప్రాణం పోశాడు. ఇక ఓటమిని ఒప్పుకోవడానికి తను సిద్ధంగా లేడు. తన విధిని తానే రాసుకోవడానికి, కొత్త పోరాటానికి సిద్ధమయ్యాడు. ఇక ఇక్కడ నుంచి బెల్యాయేవ్ జీవితంలో అత్యంత కఠినమైన పరీక్ష మొదలవబోతోంది. అది కూడా ఆకాశంలో చేసే యుద్ధం కాదు, కనీసం కదలలేని నిశ్చలత్వంలో తనతో తాను చేసుకోబోయే యుద్ధం. ఒక శానటోరియంలో డాక్టర్లు అతని వెన్నెముకను బాగుచేయడానికి ఒకే ఒక్క దారి ఉందని చెప్పారు. అదేంటంటే అతని శరీరం మొత్తాన్ని ప్లాస్టర్తో కప్పేయడం. ఈ ట్రీట్మెంట్కి 1 నుంచి 5 ఏళ్లు పట్టొచ్చు. అంటే అదొక రకంగా బతికుండగానే సమాధిలో ఉన్నట్టు. 1 ఏడాది కాదు, 2 ఏళ్లు కాదు, ఏకంగా 5.5 సంవత్సరాలు. ఆలోచించండి ఒక్కసారి. ఆ 5.5 ఏళ్లపాటు బెల్యాయేవ్ కనీసం పక్కకు కూడా తిరగలేకపోయాడు. ఒకే పొజిషన్లో కదలకుండా, మెదలకుండా అలా పడుకునే ఉన్నాడు. ప్రతిరోజు, ప్రతి గంట, చివరికి ప్రతి నిమిషం కూడా ఒక యుగంలా గడిచింది. ఆ నెప్పిని, ఆ నిశ్శబ్దాన్ని భరించడం మాటల్లో చెప్పలేం. మరి దాన్ని తట్టుకోవడానికి తను ఏం చేశాడో తెలుసా? తన మనస్సు అని ఆకాశంలోకి ఎగిరిపోయాడు. శరీరం కదలలేకపోతే ఏం? తన ఊహలకు హద్దుల్లేవుగా. వాటిలో స్వేచ్ఛగా విహరించేవాడు. తనే పైలట్ అయినట్టు, విమానాలు నడుపుతున్నట్టు, ఆ ఇంజిన్ల సౌండ్ వింటున్నట్టు, మేఘాలను తాకుతున్నట్టు, అన్నీ కళ్లముందు జరిగినట్టుగా ఊహించుకునేవాడు.
అలా తన ఊహల్లో బతుకుతున్న టైంలో ఒక్క రాత్రి ఒక నర్స్ అన్న మాటలు కత్తిలా గుచ్చుకున్నాయి. ఆ ఒక్క దెబ్బతో అతను కట్టుకున్న ఊహల సౌధం మొత్తం కుప్పకూలిపోయింది. తను, తన వార్డ్మేట్ బోరిస్ ఇద్దరూ తీవ్రమైన నిరాశలో కూరుకుపోయారు. అలా 5.5 నరకం గడిచింది. ఫైనల్గా ఆ ప్లాస్టర్ కట్టు తీసేశారు. అప్పుడు మొదలైంది అస్సలైన ప్రయాణం. తన శరీరాన్ని, తన జీవితాన్ని మళ్లీ మొదటినుంచి అణువణువునా తిరిగి సంపాదించుకునే ప్రయత్నం. ఇది అతనికి ఒక పునర్జన్మలాంటిది. అప్పటికీ తనకి 13 ఏళ్లు. ఒక చిన్న పిల్లాడిలా మళ్లీ మొదటినుంచి అన్నీ నేర్చుకోవాలి. కదలడం, నడవడం, ఎవరికీ కనపడకుండా రాత్రి సమయాల్లో తన బెడ్ పట్టుకుని మెల్లగా నడక ప్రాక్టీస్ చేసేవాడు. అతని పట్టుదల చూడండి. అతన్ని నడిపించడమే కాదు, చదువులో కూడా టాప్కి తీసుకెళ్ళింది. ఆ తర్వాత ఎక్సర్సైజు, బాక్సింగ్తో చాలా బలమైన శరీరాన్ని కూడా సంపాదించుకున్నాడు. ఇక అంతా సెట్ అయింది. జీవితం మళ్లీ ట్రాక్లో పడింది. తను కూడా బలంగా తయారయ్యాడు. అనుకుంటున్న టైంలోనే విధి మరోసారి దెబ్బకొట్టింది. తన ఫ్రెండ్ ఒకడు అనుకోకుండా గన్ఫైర్ చేయడంతో ఆ బుల్లెట్ నేరుగా వచ్చి బెల్యాయేవ్ కడుపులోకి దూసుకెళ్ళింది. సుమారు 15 రోజులపాటు చావుతో పోరాడాడు. 1 నెల ట్రీట్మెంట్ తర్వాత కోలుకున్నాడు. కాని కథ మళ్లీ మొదటకొచ్చింది. మళ్లీ చిన్న పిల్లాడిలా నడక నేర్చుకోవాల్సిన పరిస్థితి. అన్ని సంవత్సరాలు కష్టపడి సంపాదించుకున్న బదమంతా ఒక్క క్షణంలో మాయమైపోయింది. ఇక చాలు. నేలమీద ఎదురైన ప్రతి అడ్డంకిని, విధి విసిరిన ప్రతి సవాలునూ గెలిచాడు. ఇప్పుడు బెలియాయేవ్ చూపు మళ్లీ తన మొదటి కల వైపు మళ్ళింది. అదే ఆకాశం. శరీరం మీద గాయాలు ఉండొచ్చు, కాని తన సంకల్పానికి ఎలాంటి గాయం కాలేదు. ఆ మచ్చలు తనని బలహీనపరచలేవని నిరూపించుకోవాలనుకున్నాడు. అందుకే ఎంతో ధైర్యంగా ఫ్లయింగ్ క్లబ్కి అప్లై చేశాడు. తన కలను నిజం చేసుకునే ఆఖరి పరీక్షకు సిద్ధమయ్యాడు. మెడికల్ ఎగ్జామ్లో అతని గతం తాలూకు గాయాలన్నీ బయటపడ్డాయి. అవి చూసి డాక్టర్లు అతని అప్లికేషన్ను రిజెక్ట్ చేయబోయారు. కాని ఇన్నేళ్ల తన కష్టాన్ని అలా వృధాగా పోనివ్వడానికి తను సిద్ధంగా లేడు. నేరుగా ఆఫీసర్ల దగ్గరికి వెళ్లి తన కథ మొత్తం చెప్పి, ప్లీజ్ ఒక్క అవకాశమివ్వండి అని అడిగాడు. అతని కళ్లల్లో ఆ నిజాయితీని, ఆ పట్టుదలని చూసి ఆఫీసర్లు ఒప్పుకున్నారు. సరే అని అతనికొక ఛాన్స్ ఇచ్చారు. అంతే, అన్ని అడ్డంకులను దాటుకుని ఎగ్జామ్ రాసే పర్మిషన్ సంపాదించాడు. ఆ పరీక్షలో కూడా అద్భుతమైన మార్కులతో పాసై ఫ్లయింగ్ స్కూల్లో గర్వంగా అడుగుపెట్టాడు. చూశారా, ఒకప్పుడు కేవలం ఊహల్లో మాత్రమే విమానం నడిపిన ఆ పిల్లాడు ఇప్పుడు నిజంగానే సౌండ్ స్పీడ్ కంటే వేగంగా ఆకాశంలో ఎగురుతున్నాడు. ఫైనల్గా పైలట్ యూనిఫామ్ వేసుకుని ఆ ఫోటోని గర్వంగా వాళ్లమ్మకి పంపించాడు. ఆ తర్వాత ఫైటర్ రెజిమెంట్లో సీనియర్ లెఫ్టినెంట్గా ప్రమోషన్ కూడా పొందాడు. తన కలను బతికేశాడు. సరే, ఇంత నమ్మశక్యం కాని బెలియాయేవ్ ప్రయాణం చూశాం కదా. మరి ఈ అద్భుతమైన కథ నుంచి మనం నేర్చుకోవాల్సిన అసలైన పాఠమేంటి? బెలియాయేవ్ జీవితం మనందరికీ ఒకటే విషయాన్ని చాలా బలంగా చెప్తుంది. అదేంటంటే, అస్సలు ఓటమిని ఒప్పుకోని మనసుని ఏ శారీరక సమస్యగాని, ఏ దురదృష్టంగాని ఎప్పటికీ ఓడించలేదు. నిజమైన యుద్ధాలు జరిగేది బయట కాదు, మన మనసు లోపల. అతిపెద్ద విజయాలు సాధించేది కూడా అక్కడే. మన సంకల్పం బలంగా ఉంటే చాలు, ఆకాశం కూడా మనకు హద్దు కాదు.